వీరభద్రకాళి మాత నమో నమ. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి ఈయన మాట్లాడతాడు, ఒక నాస్తికుడు. ఏ వెంకటేశ్వర స్వామిని ఏమన్నాడు, ఒక రాయి కింద పోలిచ్చినాడు. ఇటువంటి వాళ్ళని చైర్మన్ చేసి రాజశేఖర రెడ్డి గారు గతంలో తప్పు చేసినారు. ఇప్పుడు ఈయన తప్పు చేసి జగన్ గారు కూడా మా తిరుపతిని ఎట్లా భ్రష్టు పట్టిస్తున్నట్టు చూస్తున్నాం. ఇప్పుడు ఉండే జగన్ అభిమానులు ఒకసారి తెలుసుకొని రా నాన్న, వెంకటేశ్వర స్వామి ఎక్కువ జగన్ ఎక్కువ అంటే ఏం చెప్తారా? కలియుగ దేవుడు ఆ వెంకటేశ్వర స్వామి మనకి ముఖ్యం రా. ఆయన మనకి మోక్షం ఇచ్చేది ఆయన రా. ఈ మనుషులు ఏం రా, వీళ్ళు అంటే పట్టుకుంటే నరకం ఎగుతారు. వాళ్ళు చేసే తప్పులు మీరు కూడా భాగాలు పంచుకున్నట్లు ఇది చేస్తే అస్మా జాగ్రత్త. ఎక్కడున్నారు, ఎక్కడ పోతున్నాం తెలుసా మనము? కలి ప్రభావం వల్ల, కలి పురుషుని ప్రభావం వల్ల ఎట్లా లోనవుతున్నాం చూడు. పిచ్చి పిచ్చిగా అభిమానిస్తున్నాం. దేవుల కంటే వీళ్ళు ఎక్కువ, ఏమిటో ఎక్కువ సెలబ్రిటీలు కానీ వీళ్ళంతా. మానవ జాతి ఏం చేసుకుంటున్నారో తెలుసా? ఆయుష్లు తక్కువవుతున్నారు, ఆరోగ్యాలు క్షీణిస్తున్నారు, నాశనం అయిపోతున్నారు. ఒక పక్క జంతు బలి, పొట్టేళ్ళను కోసి బలి ఇస్తారు. ఆ జీవి ఉసురు ఊకవుతుందా? నీకు పడుతుంది, నీ పిల్లలకు పడుతుంది, వంశాలు నాశనం అవుతారు. ఒక జీవిని చంపి బలి ఇచ్చేదేముందిరా? ఎవరి కోసము? మనం ఏమన్నా రాక్షస జాతిలో పుట్టినామా? ఒక నరుడు మానవుడుగా, ఒక తెలివైనడుగా మనము ఒక జీవిని ప్రాణం పోషిస్తాలో కానీ తీసే హక్కు ఎవడిచ్చారా? ఇవన్నీ పశుపతి ఆ పరమశివుడు అన్నీ చూస్తున్నాడు కాబట్టి కర్మ ఇస్ రిటర్న్. మనం ఏదన్నా దానం చేయాలన్నా, అన్నదానం చేయాలన్నా పప్పన్నంతో పెట్టాలరా. మాంసంతో యాట్లు ఇచ్చినా, అది ఇచ్చినా కూడా కర్మఫలం రా. చంపిన ఉసురు తిన్నోనికి తినిపించినోనికి ఇద్దరికి వస్తుంది. ఇవన్నీ కర్మ సిద్ధాంతం. గరుడ పురాణం మీరే జరుగుతుంది. కర్మ ఇస్ రిటర్న్. మారండి రా, రాజకీయ నాయకులను పట్టుకోద్దంరా, నాశనం అయిపోతారు. ఇప్పటికే మన ఆయన దిగినాడు కాబట్టి ఫ్యాక్షనిజాన్ని పారదోలినాడు, నక్సలిజాన్ని పారదోలినాడు. ఇప్పుడు ఇంకా తానే స్వయంగా వచ్చే టైం కూడా ఆసన్నమవుతుంది. ఆ ఋషికొండలో జగన్ గారు కట్టారు కదా ఆశ్రమంలో, ఆ ఋషికొండలో కట్టిన ఆశ్రమంలో కూర్చొని, ఆ ప్యాలెస్లో కూర్చొని పాలిస్తారా. మన ఆయన కోసమే కట్టిపెట్టారు. శివుడి కొండలో శివుడే వస్తారా, సాక్షాత్ ఆ శివుడే. ఇప్పుడు వైష్ణవులు శైవులు అని కొట్లాడుకుంటుంటారు. ఇవన్నీ ఏముండవురా. సాక్షాత్ ఆ శివుడైనా కేశవుడైనా ఒక్కటేరా. ఆ రూపాలే. అంతేగాని మనము ఊగే ఇవన్నీ చెప్పడానికి, ఇవన్నీ మీకు ఏమేమి డౌట్ ఉందో అన్నీ మానవ జాతిని వెలిగించడానికి, ఈ కలియుగాన్ని ముందుకు తీసుకుపోయి భావితరాల పిల్లల్ని కాపాడుకుంటూ భారతదేశాన్ని విశ్వగురువుని చేస్తూ, ఆ విశ్వగురు వీరభద్రకు నిమిషం వచ్చే టైం ఆసనమవుతున్నారు. కాబట్టి ఇవన్నీ మీకు కలిపురుషుని ప్రభావం వల్ల ఇవన్నీ చూపిస్తున్నాడు. ఇంకా అయిపోయింది. కలి నుంచి ఇప్పుడు తొక్కేది. మన ఆయన వచ్చాడు కాబట్టి ఆల్రెడీ అర్థం తొక్కేసినాడు. ఇంకా వాడు కూడా ఉండాలి. ఎందుకంటే మంచి చెడు చూపించేకి, కర్మ నెడాలంటే వాడు ఉంటాడు. కానీ మనం చూసి పట్టుకోవాలి. వాడు మాంసంలో, మద్యంలోన, మగవులోన, ఎన్ని రకరకాల దాంట్లో పట్టుకున్నాడు. బంగారంలో కూడా పట్టుకున్నాడు. ఇవన్నిటికి దూరం ఉంటేనే మనం కలి నుంచి తప్పించుకోగలం. జాగ్రత్త. కలి ప్రభావం ఏమిటి మీద ఉంటుంది? బంగారం మీద, మద్యం మీద, మగవు మీద, ఈ పేకాట, మటక, ఇవన్నీ కలిపురుషుడు ఆకర్షించి నాశనం చేయడానికి చూస్తున్నాడు. అందుకే జాగ్రత్తగా ఉండండి. కలిపురుషుని తప్పించుకోండి. రాజకీయ నాయకులు ఎట్లా తయారయ్యేదంటే కలి ప్రభావం వల్ల అంతా అప్పులు చేసి, రాష్ట్రాలు దేశాలు అప్పులు చేసి పెట్టి నాశనం చేస్తున్నారు. ఒక పక్క యుద్ధాలు చేసుకుంటున్నారు ప్రపంచ దేశాలు. మనకేమో కూడు ఎక్కువై కోవడం ఎక్కువైపోయేది. అన్నీ కరెక్ట్ ఉండి